నేను డాక్టర్ సయ్యద్ అక్రమ్ కోత్వాల్, సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ రెనోవా బేబీ క్యాన్సర్ హాస్పిటల్, మలక్పేట్. నోటి క్యాన్సర్‌ని ఎలా గుర్తుపట్టొచ్చు? నోటి క్యాన్సర్‌లో ఏదైతే అల్సర్స్ వచ్చి హీల్ కావో, క్రానిక్‌గా ఉండిపోతాయో, అట్లాంటి టైంలో మనము డెంటల్ డాక్టర్‌కి గానీ, ఈఎన్‌టీ సర్జన్‌కి గానీ, ఆర్ లోకల్ జనరల్ సర్జన్‌కి గానీ చూపించుకుంటే, వాళ్ళు దాన్ని ఎగ్జామిన్ చేసి ఓపీడీ ప్రొసీజర్‌లోనే బయాప్సీ తీస్తారు. బయాప్సీ ప్రొసీజర్‌తో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అక్యురేట్ డయాగ్నోసిస్ కోసం యూజ్ చేస్తారు. అక్కడి నుంచి టిష్యూ తీసి స్లైడ్ ప్రిపేర్ చేసి పాథాలజీ డాక్టర్‌కి పంపిస్తే దాంట్లో ఎక్స్‌పర్ట్ డాక్టర్ అయిన పాథాలజిస్ట్, హిస్టోపాథాలజిస్ట్ ఎస్పెషల్‌గా దాన్ని ఎగ్జామిన్ చేసి అది క్యాన్సరా లేదా వేరే ఏదన్నా రకమా అనేది మనకి కన్ఫర్మ్ చేస్తారు. చాలామందికి అపోహ ఉంటుంది. క్యాన్సర్ అనేది బయాప్సీ చేయడం వల్ల స్ప్రెడ్ అవుతుంది అనుకోని వాళ్ళు చేపించుకోరు. కానీ దానివల్ల మనకి డయాగ్నోసిస్ లేట్ అవుతుంది. ఆ టైంలో అల్సర్ గ్రోత్ ఎక్కువగా పెరిగి అడ్వాన్స్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతుంది. సో, అడ్వాన్స్ స్టేజెస్‌లో గనుక మనము ట్రీట్మెంట్ కోసం వెళ్లి డాక్టర్‌ని సంప్రదిస్తే మాత్రము క్యూర్ ఛాన్సెస్ కూడా తగ్గుతూ వెళ్ళిపోతాయి. అందుకే ఎప్పుడన్నా డాక్టర్ గనుక బయాప్సీ టెస్ట్ కోసం సజెస్ట్ చేస్తే దాన్ని మనం ఇమ్మీడియేట్‌గా చేపించుకోవాలి. డిలే చేయకూడదు.